ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు గోడ్ బ్రైన్ ఫ్రైని ఎలా చేయాలో చూపిస్తాను. నేను చెప్పిన విధంగా మీరు బ్రైన్ ఫ్రైని చేస్తే చాలా టేస్టీగా ఎమ్మీగా చాలా బాగుంటుంది. రైస్తో కాకుండా ఇలానే తినేస్తారు, అంత టేస్టీగా ఉండిద్ది. ఇలాంటి మంచి రెసిపీస్ని చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను బ్రైన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. నేను 3 గోడ్ బ్రైన్ని తీసుకున్నాను. దీన్ని 3-4 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద కడాయి పెట్టుకుని దీంట్లో 2-3 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మేము ఆయిల్ వేడైన తర్వాత బ్రైన్ వేసుకుందాము. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఇలాగే వండాలి. ఫైవ్ మినిట్స్ అయిపోయింది. దీంట్లో ఉన్న వాటర్ మొత్తం పైకి వచ్చింది. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. దీన్ని కలుపుకోవాలి. కొంచెం క్రష్ చేస్తూ మెల్లమెల్లగా కలుపుకుంటూ ఉండాలి. 1 మినిట్ 2 మినిట్స్ అలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేద్దాం. 5 మినిట్స్ తర్వాత చూడండి, దీంట్లో ఉన్న వాటర్ మొత్తం పైకి వచ్చింది. దీంట్లో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి. అప్పుడు దాకా మేము స్పూన్తో మెల్లమెల్లగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం 1 స్పూను. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. దీంట్లో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి ఫ్రెండ్స్. అప్పుడు దాకా మేము మెల్లమెల్లగా ఇలాగే కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఓ 5 మినిట్స్ ఇలాగే ఉంచుదాము. 5 మినిట్స్ తర్వాత చూడండి, వాటర్ మొత్తము 90% డ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మేము 1 స్పూన్ కారం వేసుకుందాము. కొంచెం కొత్తిమీర. దీన్ని కలుపుదాము మెల్లగా. ఇలా మెల్లమెల్లగా కలుపుతూ ఉండాలి. ఆయిల్ మొత్తం చూడండి పైకి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. రెడీ అయిపోయింది గోడ్ బ్రైన్ ఫ్రై ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. మీకు నా స్టైల్లో గోడ్ బ్రైన్ ఫ్రై నచ్చితే నా ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. షేర్ చేయండి, లైక్ చేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం. చూడండి ఎంత ఎమ్మీగా టేస్టీగా ఉందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.